వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. సిద్దిపేట అంబేద్కర్ నగర్ కి చెందిన పేర్కా శ్రీను కూతురు పేర్కా శ్రీజ గవర్నమెంట్ ఎస్సీ కోటాలో కరీంనగర్లోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించడం జరిగింది. కాలేజీ ఫీజు అండ్ హాస్టల్ ఫీజు పూర్తిగా సమకూర్చుకోలేని స్థితిలో కేవీఆర్ అన్నను సంప్రదించడం జరిగింది. దీనికి వెంటనే స్పందించి ఈ ఫౌండేషన్ ద్వారా 95,000 రూపాయల ఆర్థిక సాయం అందించిన కేవీఆర్ ఫౌండేషన్ అండ్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధరరావు గారు ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ సత్యం, ఖదీర్, ఎజల్ పటేల్, సురేందర్ గౌడ్, వెంకట్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఏ కేటగిరీలో ఎస్సీ కోటాలో సీట్లు వచ్చిన అమ్మాయికి ట్యూషన్ ఫీజు, అలాగే కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు వాటన్నిటికీ డబ్బులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్న రీత్యా శ్రీనివాస్ ఆయన శక్తి మేరకు సగం డబ్బులు సమకూర్చుకోగలిగిన విషయం నాకు తెలిసింది. మిగిలిన సగం గురించి నా దగ్గరికి వచ్చి అన్న కొద్దిగా హెల్ప్ చేయండి, ఆ అమ్మాయి సగం డబ్బులు నేను సమకూర్చుకోగలిగినాను, ఇంకా కొంత అవసరం ఉంది, ఆ అమ్మాయి కాలేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, హాస్టల్ ఫీజు కట్టవలసిన అవసరం ఉంది, దయచేసి నాకు సాయం చేయండి అని అడగడం జరిగింది. ఒక అమ్మాయి ఎంబీబీఎస్ విద్య కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, చదువుకోవడానికి ముందుకు పోతున్నప్పుడు ఆమెకు ఆర్థికపరమైన ఆటంకులు ఏర్పడడం అనేది నాకు బాధ కలిగించింది. శ్రీనివాస్ నేను చెప్పడం జరిగింది, బాధపడకు, సరే సాయం చేస్తాను అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆ అమ్మాయికి 95,000 రూపాయల చెక్ను నా ఫౌండేషన్ ద్వారా, ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ అమ్మాయి మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మన సమాజానికి, సిద్దిపేట పట్టణానికి రేపు డాక్టర్గా అయిన తర్వాత అందరికీ సహాయం చేయాలని, అందరినీ చూసుకోవాలని మంచిగా ఆ అమ్మాయి మీ ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.